నువ్వు ఎంత గనుడువైనా ఎంత గనురాలువైనా కానీ నిన్ను నీ జీవితంలో నాశనం చేయడానికి, నిన్ను బలహీనం చేయడానికి, బలహీనరాలను చేయడానికి అనేక రకాలైన భయంకరమైన బాధాకరమైన బందిఖానాలతో ముంచివేయడానికి, నిన్ను వెనకలాగడానికి అనేక సైతాను శక్తుల చేత ప్రేరేపించబడిన వ్యక్తులు అనేక రకాలైన బంధకాలను సృష్టిస్తారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. నువ్వు ప్రార్థనలోను, విశ్వాసంలోను, కన్నీటి అనుభవాల్లోనూ, ఉపవాస అనుభవాల్లో నువ్వు బలంగా ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? నిన్ను పాడు చేయాలని, నిన్ను ఏదో రకంగా నాశనం చేయాలని ఏ రకమైన ప్రయోగాలు చేసినా కానీ అది నీ ఒంటి మీదకి రాదు, నీ ఇంటి మీదకి రాదు. ఎందుకు అనంటే నీ ఇంటిలోనికి రావాలని ప్రయత్నం చేస్తాయి, కానీ నీ ఇంటిలో దేవుడు ఉన్నాడు గనక, నీ ఒంటిలో దేవుడు ఉన్నాడు గనక అది నీలోకి రాలేక బయటకు పోతూ ఉంటాయి. ఎప్పుడైతే నీ వంటిలో దేవుడు లేడో, నీ ఇంటిలో దేవుడు లేడో, దేవుని అభిషేకం నీలో లేదో, దేవుని శక్తి నీలో లేదో, ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది తెలుసా? దేవుని యొక్క శక్తి నీలోకి ప్రవేశించలేకపోవడం వల్ల సైతాను శక్తి ఈజీగా నీలోకి వచ్చి నిన్ను నాశనం చేయడం ప్రారంభిస్తుంది.